రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమైంది? ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి నెలకొకసారి ఆయన అనారోగ్యంగా ఉన్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీంతో అభిమానులు కొంచెం ఈ విషయం కాస్త వారిని చాలా బాధను పెట్టిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఇటు క్యాడర్లోని అభిమానుల్లోని ఇదే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా నెల రోజులకు ఒకసారి ఆయనకి అనారోగ్య పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అనే దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. అయితే ఇక బండ్ల గణేష్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా ఉన్న ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు రీసెంట్గా ఎక్స్ అకౌంట్లో చేసిన ఏదైతే పోస్ట్ ఉందో అది కూడా చాలా వైరల్గా మారుతోంది. అండ్ దాని గురించి కూడా చెప్తాను. అయితే నిన్న కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్, ఇది ముంబైలో ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణి అన్నా లెసినోతో కలిసి ఆ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే అక్కడ చెకప్ చేయించుకున్న తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, మీకు శస్త్రచికిత్స అవసరం అండి, మీరు వెంటనే సర్జరీ చేయించుకోవాలి, మీ 2 భుజాల యొక్క కండరాలు గాయంగా ఉన్నాయి అవన్నీ కూడా అంటే చెప్తే, లేదు నాకు ఇప్పుడు చాలా అధికారిక మీటింగ్స్ ఉన్నాయి నాకు, సో ఇప్పుడు నేను చేయించుకోలేను, నేను తర్వాత చేయించుకుంటానని చెప్పి ఆయన తిరిగి వచ్చేసారట. అలాగే ఆయన ప్రస్తుతం దీక్షలో కూడా ఉన్నారు, చతుర్మాస్య దీక్షలో ఉన్నారు ఆయన. సో దీంతో ఆయనకి ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం అనేది కొంచెం కుదరకపోవచ్చు. సో చాలామంది అనేక కామెంట్స్ పెడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏప్రిల్ 2026లో కూడా ఆయన ఇదే రకంగా సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల హైదరాబాద్ ఒక హాస్పిటల్లో సర్జరీ కూడా చేయించుకున్నారు. ఈ సర్జరీ చేసుకున్న తర్వాత ఆయన ఇంటిలో రెస్ట్ తీసుకున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు. సో అంతకుముందు కూడా సెప్టెంబర్ 2025లో కూడా ఆయనకి వైరల్ ఫీవర్ వచ్చింది. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో కూడా వెన్నునొప్పి బాధతో ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. సో అయితే రీసెంట్గా గబ్బర్ సింగ్ షూటింగ్లో ఏదైతే ఆయనకి గాయాలయ్యాయో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. అదే రకంగా బండ్ల గణేష్ గారు కూడా గబ్బర్ సింగ్ సంబంధించి ఆ రోజు గుజరాత్లో షూట్ చేస్తున్న టైంలో ఆయన గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు ఆయన పడిపోయారు. అప్పటికి ఆయనకి గాయాలయ్యాయి, భుజానికి నడుముకి గాయాలయ్యాయి. అప్పటి నుంచి కూడా సర్జరీ చేసుకోకుండా అలానే ఉన్నారు. దీంతో ఆ బాధతో భరిస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా సర్జరీ చేయించుకోమంటే లేదు, ఇప్పుడు నేను సడన్గా సర్జరీ అంటే మళ్ళీ షూటింగ్ మధ్యలో ఆపాలి, కార్మికులు చాలా ఇబ్బంది పడతారు, మీరు కూడా నష్టం జరుగుతుంది మీకు కూడా అని చెప్పి, అంటే ప్రొడ్యూసర్ వైపు ఆలోచించి ఆ రోజు ఆయన చేసేద్దాం, షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అంటూ కూడా మాట్లాడి అప్పుడు ఆయన నిర్లక్ష్యం చేశారంట. సో దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి కుదరట్లేదు. ఎందుకంటే ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు, రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారు, చాలా బిజీ షెడ్యూల్ ఉన్న పర్సన్, పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. సో దీంతో ఆయనకి కుదరట్లే. సో రీసెంట్గా దీని గురించి పెద్ద ఎత్తున చాలామంది చర్చిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉంది, అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా బయటికి వార్తలు వస్తూ ఉన్నాయి అనే దాని గురించి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ముఖ్యంగా బండ్ల గణేష్ గారు ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన ఏం చేశారనేది ఒకసారి మీ స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. సో నిన్న రాత్రంతా నిద్ర రాలేదు, ఒకటే ఆలోచన, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోతుంది. చిన్న పంటి నొప్పి వచ్చిన మనిషి విలవిల్లాడిపోతారు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈరోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకి ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని ఆపరేషన్ వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమాల
విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోని తీర్చలేను. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతుంది. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో అంటూ మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే మీపై ఆ ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అంటూ కూడా ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో చూద్దాం. ఆయన అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఈ శస్త్రచికిత్సకు సంబంధించి దాన్ని వాయిదా వేసుకున్నారు. సో తర్వాత ఏదైతే ఈ రోటర్ కఫ్, ఈ భుజాలకి సంబంధించిన కండరాలు, ఆ గాయాలకు సంబంధించిన ఆ శస్త్రచికిత్సని తర్వాత చేయించుకుంటానని చెప్పారు. సో చూడాలి దీనికి సంబంధించి.